హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి, అవేంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా పండకుండా ఉంటుంది కదా గోరింటాకు, ఈ టిప్ ట్రై చేయడం వల్ల చాలా ఎర్రగా కూడా పండుతుంది. అదేంటో ఇప్పుడు చూసేయండి. గోరింటాకు అనేది ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారంటే వేసవికాలం ఎండై వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడంటే మనం ఇళ్ళల్లో పనులు చేసుకోవడం వల్ల మనకేవి తెలియవు కదా. పూర్వకాలంలో పొలాలలో పనులు చేస్తూ ఎక్కువగా పొలాలలో పనులు చేయడం వల్ల వాళ్ళ గోర్ల చుట్టూ కాలి గోర్లకు కానీ చేతి గోర్లకు కానీ ఎక్కువగా ఇన్ఫెక్షన్ అయ్యి పాచిపోతూ ఉండేవి. అంతేకాకుండా గోర్ల చుట్టూ కూడా వచ్చేవి, గొర్రె చుట్టూ. ఆ గొర్రె చుట్టూ రాకుండా ఈ గోరింటాకు అనేది యూజ్ చేయొచ్చు. అలా ఎక్కువగా పొలాలలో పనులు చేయడం వల్ల వాళ్ళకి కాళ్ళు అనేది పాచిపోయి ఇన్ఫెక్షన్లు కలగకుండా ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి చేతులు చలువదనాన్ని కలగజేస్తుంది. గోరింటాకు అతి ఉష్ణాన్ని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఈ గోరింటాకు స్త్రీల ఐదోతనంగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఈ గోరింటాకు గౌరీమాతకి ఎంతో ఇష్టమైన చెట్టు. ఆ మాత నుంచి వచ్చిన చెట్టే కదా. ఇప్పుడంటే ఇది భూమిలో ఉంది, కానీ ఈ చెట్టు అనేది ఆ దేవత నుంచి వచ్చిన చెట్టే, ఆ దేవత ప్రసాదించిన చెట్టే మనకిది. కాబట్టి దీన్ని స్త్రీల ఐదోతనంగా కూడా భావిస్తారు. ఈ ఆషాఢ మాసంలో కనీసం ఒక్కసారన్నా ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు కదా. ఇది ఆషాఢ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పులని, ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. కాబట్టి వర్షాకాలం అనేది బయట చల్లగా ఉంటుంది, బాడీ అనేది చాలా వేడిగా ఉండి కాలి మంటలు, కాలి పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల కాలి మంటలు తగ్గుతాయి, కాలి పగుళ్ళు తగ్గుతాయి, బాడీకి అనేది చల్లదనాన్ని కలగజేస్తుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని స్త్రీల వ్యాధులు కూడా కంట్రోల్ చేయవచ్చు. అదేంటనేది ఇప్పుడు చూసేయండి. గోరింటాకు స్త్రీల గర్భాశయానికి దోషాలను కూడా తగ్గిస్తుంది, అతి ఉష్ణాన్ని తగ్గించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు స్త్రీల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తాన్ని చేరవేసే ప్రధాన నాడులు కూడా ఉంటాయి. ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల స్త్రీలకి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఈ గోరింటాకు అనేది ఎలా ట్రై చేయాలంటే, మనం గోరింటాకు అంతా తెచ్చుకొని, ఇప్పుడంటే మనకు పల్లెటూర్లలో దొరుకుతుంది, ఇప్పుడున్న జనరేషన్లో దీన్ని కొనుక్కొని కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ గోరింటాకు అనేది ఎలా ట్రై చేయాలంటే, మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ఇది మెదగదు కదా. అలా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్సీలో వేసుకున్నామంటే చాలా మెత్తగా మెదుగుతుంది. దీంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే చెక్క, లవంగాలు, నిమ్మకాయ, చింతపండు, పెరుగు. ఇవన్నీ వేయడం వల్ల చాలా ఎర్రగా పండుతుంది. నిమ్మకాయ వేసినప్పుడు మళ్ళీ చింతపండు ఎందుకు వేయాలంటే ఇది వేయడం వల్ల కూడా చాలా ఎర్రగా పండుతుంది. ఎంత పండనాకైనా ఇలా ట్రై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎర్రగా పండుతుంది. ఈ నెలలో పెట్టుకోవాలనే సాంప్రదాయాన్ని పెద్దలు తెచ్చారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.